ఓకే. సో ఇంకా ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఏమంటారు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు కదా, ఏ రోల్ అది హీరో కాకుండా వేరే ఏమన్నా? అందరు సమానం రోల్స్ ఉంటాయండి. అంటే హీరో కాకుండా మిగతా అందరికీ కూడా మీకు 15 నుంచి 20 సీన్లు ఉంటాయి ప్రతి క్యారెక్టర్. సో అందుకే నేను జంబుల్ చేస్తుంటాను. ఏ క్యారెక్టర్ మెయిన్, ఏది సెకండ్, థర్డ్, ఏది ఫోర్త్, ఏదని ఉండదు. ఓకే. ఒక్కొక్కరికి ఒకటి నచ్చచ్చు. మహాభారతం ఉందనుకోండి, లేదా రామాయణం ఉంది, రాముడు హీరో అనుకుందాం, మిగతా అన్ని సేమే కదా. మిగతా క్యారెక్టర్స్ అన్ని లక్ష్మణుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది, మీకు సీతకు ఉంటుంది, వాలికి ఉంటుంది, అందరూ సమానం. ఒకవేళ రావణుడు హీరో అనుకోండి, మిగతా అన్ని సేమ్ క్యారెక్టర్స్ కదా. సో నేను యాక్టర్గా ఇప్పుడు నేను ముందు తీసుకెళ్ళగలే నా సినిమాని ముందు తీసుకెళ్ళేది నా యాక్టింగ్ పొటెన్షియల్. దాంతోపాటు మిగతా పాత్రలు, స్ట్రాంగ్ పాత్రలు క్రియేట్ చేస్తే అదొక కథ అవుతుంది. సో అలాగ నేను డిజైన్ చేస్తానండి. ఓకే. సో ఈ సినిమా మొత్తం ఎన్ని రోజుల్లో అయింది? ఈ సినిమా మొత్తం 58 కాల్ షీట్స్ అండి. ఓకే. సో మీరు అంత స్క్రిప్ట్ రాసి అంతా అయిపోయాక, ఎడిటింగ్ అవన్నీ అయిపోయాక ఎన్ని రోజుల్లో ఇచ్చేసారు? స్క్రిప్ట్ అంతా కథమైంది, రాసుడు అంతా? స్క్రిప్ట్ అంతా ఆన్ లొకేషన్ రాస్తాను నేను. ఆన్ లొకేషన్ రాస్తాను. మీరు నా మేకింగ్ వీడియోస్ ఉంటాయి, అంటే మీకు మాంగళ్యం, నిర్బంధం 2 అని పేర్లు కొట్టి మేకింగ్ వీడియోస్ కొట్టండి. ఓకే. నా మ్యూజిక్ మేకింగ్ కానీ, నేను కథ ఎలా రాస్తాను, నేను ఎలా తీస్తాను అనేవి అందులో ఉంటాయి. ఓకే. సో ఇన్ఫర్మేటివ్గా జనాలకి ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఇన్ని ఎలా చేయగలుగుతాడు అనుకుంటే అంటే నేను అదే అడుగుదాం అనుకున్నా. మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే ఓన్ ఇంట్రెస్ట్తోని మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఇవన్నీ? ఇప్పుడు యాక్టింగ్ అండ్ రైటింగ్ ఆర్ ప్యూర్లీ సైకలాజికల్ అండి. యాక్టింగ్ అంటే నేర్చుకుంటే వచ్చేదంటే నేను నమ్మను 100%. నీలో ఉండాలి అది. రైటింగ్ కూడా అంతే, దానికి రూల్స్ లేవు. నీ కలం ఏది చెప్తుందో, నీ మైండ్ ఏది చెప్తుందో అదే రైటింగ్. సో దాని కోర్సులు అనేవి ఆ ఫార్మాటే నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఐఎమ్ ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకర్. ఆ ఇన్స్టింక్ట్స్ నమ్మి నేను సినిమా చూస్తాను. మ్యూజిక్ అంటే మ్యూజిక్ బేసిక్ సైన్స్ తెలియాలి. యూ షుడ్ నో వన్ ఇన్స్ట్రుమెంట్ థరోలీ. నాకు కీబోర్డ్ నేర్చుకున్నాను. కీబోర్డ్ అంటే నాట్ లైక్ ప్లేయర్, ఐఎమ్ కీబోర్డ్ ఆర్టిస్ట్. సో ఐ నో ద సైన్స్. నాకు ఇక్కడి నుంచి వచ్చిన మెలడీని దాంట్లో కన్వర్ట్ చేసి నేను ప్రోగ్రామ్ చేసి తర్వాత నేను మళ్ళీ కీబోర్డ్ ప్లేయర్స్తో, నా గిటారిస్ట్తో వాళ్ళతో వర్క్ చేసుకుంటాను. లైక్ అందరు మ్యూజిక్ డైరెక్టర్లు చేసే పని అది. సింగర్స్ వీళ్ళందరూ అసోసియేట్ చేసి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. ఓకే. సో మీరు ఆన్ లొకేషన్ రాస్తా అంటున్నారు కదా, సో మీరు మూవీ చేసేటప్పుడు అరే ఈ డైలాగ్ ఇది కాకుండా ఇది ఉండొచ్చు కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఎట్లా అంటే ఒక డైలాగ్ ఉంది, అది మీరు పాత్రిస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, అరే ఈ డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చేద్దామని అప్పటికప్పుడే చేంజ్ చేసే ఏదైనా ఉందా? రాసేది అప్పటికప్పుడు కాబట్టి మళ్ళీ చేంజ్ అవుతుందా ఏమన్నా థాట్స్? అప్పటికప్పుడు ఒక టేక్ అయిపోద్ది అనుకోండి, దాంట్లో కూడా నాకు ఏదైనా అనిపిస్తుంది. నేను యాక్ట్ చేసినప్పుడు అయితే నేను చేసేస్తుంటాను. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు చేంజ్ చెప్తారు, అది ఇలా చెప్పు ఇంకా బాగుంటుంది. ఓకే. సో తనకి ఎలాంటి డైలాగ్స్ ఇచ్చారు నాకు తెలుసుకోవాలి. తనక ఉంటాయి మంచి, అంటే ఏమైనా ఆపోజిట్ క్యారెక్టర్ బయట ఉన్నట్టు ఉండదు, అక్కడ ఫుల్ లైక్ అమాయకంగా ఉంటుంది, కానీ చిన్నపిల్లల మనస్తత్వం చూపించాలనిపించింది. సో యాక్టివ్గా ఉంటుంది బాగా.